తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న ఈడీ సోదాలు అధికార బీఆర్ఎస్ పార్టీలో దడపుట్టిస్తున్నాయి. మెడికల్ కాలేజీలే టార్గెట్గా దాడులు సాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈడీ దాడులు జరుగుతుండటంతో యాజమాన్యాల్లో అలజడి రేగింది. ఒక్కో సీటును యాజమాన్యాలు కోట్లాది రూపాయలకి అమ్ముకుంటున్నాయి. ప్రతి ఏడు డొనేషన్ల పేరిట కళాశాలల యాజమాన్యాలు వందల కోట్ల అక్రమార్జనకి తెగబడుతున్నారు. ఇందులో మెజారిటీ కాలేజీలు బీఆర్ఎస్ పార్టీ నేతలవే కావడం గమనార్హం. మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కాలేజీలతో పాటు చెల్మెడ ఆనందరావు, మెడ్చెల్ మెడిసిటీ, సంగారెడ్డి, ఎంఎన్ఆర్, కామినేని, ఎస్వీఎస్, ప్రతిమ మెడికల్ కాలేజీల్లో దాడులు జరుగుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. తెలంగాణలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అయితే ఈడీ సోదాలు అధికార పార్టీలో అయితే దడ పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. తెలంగాణలోని ఈడీ సోదాలు అయితే దడ పుట్టిస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు అయితే మెడికల్ కాలేజీలు టార్గెట్ గా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో మొత్తానికి ఇది ఒక అలజడనే చెప్పొచ్చు. మొత్తం మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక్కొక్క సీటు కొన్ని కోట్ల రూపాయల్లో సీట్లు అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అమ్ముకుంటున్నట్టు కూడా ఈడీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రతి ఏడా డొనేషన్ పీరియడ్ మొత్తానికి 100 కోట్లు అయితే సుమారు కొన్ని వందల కోట్లు అయితే వసూలు చేస్తున్నారనే ఆరోపణలతోనే ఈ రోజు అయితే ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. కాలేజీలో మెజారిటీ కాలేజీలు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావడం కూడా ఇందులో విశేషమని చెప్పొచ్చు. తెలంగాణ కేంద్ర సంస్థలు వరుస దాడులతో అయితే బీఆర్ఎస్ లో టెన్షన్ అయితే నెలకొంది. మొత్తం 10 కాలేజీలో ఈ ఈడీ సోదాలు ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కాలేజీలతో పాటు చెల్మెడ ఆనందరావు, అలాగే మెడ్చెల్ మెడిసిటీ, సంగారెడ్డి, ఏఎంఎన్ఆర్, అలాగే కామినేని, ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి అయితే దాడులు ప్రారంభమైంది. మొత్తానికి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవడంతో ఈ ప్రైవేట్ కాలేజీలోని మెడికల్ సీట్లు అయితే కొన్ని కోట్లకైతే అమ్ముకుంటారు. ఈ విషయం ఇదివరకు కూడా చాలా సార్లు దీనికి సంబంధించి ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ రోజు ఉదయం సుమారు 10 కాలేజీల్లో తెలంగాణలో మొత్తం మహబూబ్ నగర్, ఆంధ్రాలో, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో కలిపి సుమారు 10 కాలేజీల్లో అయితే ఈడీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ టార్గెట్ గానే కేంద్రం నుంచి ఈ ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు కావచ్చు, వీళ్ళ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు.